ఇది మన థియేటర్ ఒక వారం కలెక్షన్. మొత్తం 36,40,264 రూపాయలున్నాయి. ఇది ఎప్పట్లాగా బ్లాక్ మనీ కాదు. నువ్వు చేసిన సేవకి నేనిచ్చే గిఫ్ట్. థాంక్స్ అండి. నేను చెప్పినట్టుగా 32 లక్షల రూపాయలు కొట్టేసి తెచ్చాను. నువ్వు చెప్పినట్టుగా గాయత్రిని నాకు డబ్బు దొరకగానే వదిలించుకుందామని చూస్తున్నావా? ఈ డబ్బు కొట్టేయడానికి నేను ఎంత కష్టపడి ప్లాన్ చేశాను. ప్లాను నువ్వేసావా? థియేటర్ చుట్టూ రౌండ్లే కదరా నువ్వు వేసింది. రౌండ్లా? ఎంత మాట అన్నావు? పని అయిపోగానే ఎంత చీప్ గా మాట్లాడుతున్నావో చూసావా? బావా ఏంటి బంగారం? నేను ఆయన్ని పిలిచాను. వాడితో ఏంటి వేస్ట్ మాటలు? పెట్టిన మోసినందుకు 5దో 10దో ఇచ్చి పంపించేయండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏదేమైనా అతను నిన్ను చేసుకోబోయేవాడు. బ్రదర్ అలా కోపడకండి బ్రదర్. గాయత్రి చిన్నప్పటి నుంచి మీ ప్రేయసి. నేను ఇవ్వాలుంటాను, రేపు వెళ్ళిపోతాను. ఈ రోజు వెళ్ళిపోవచ్చుగా. కరెక్ట్, వెళ్తాను. కానీ వెళ్ళబోయే ముందు ఒక మంచి పని చేసి వెళ్తాను. ఏంటి? మిమ్మల్ని కలిపేసి వెళ్తాను. మీ ప్రేమ 100 సంవత్సరాలు చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ. అంతకంటే ముందు ఒక 3 నిమిషాలు తనతో ఒక డ్యూట్ వేసుకొని మీకే రిటర్న్ చేస్తాను. రిటర్న్ చేస్తావా? రేయ్, నేనేమన్నా అద్దె సైకిల్ ఇచ్చేవాడిని అనుకున్నావా? నువ్వు కావలసినప్పుడల్లా తీసుకువెళ్ళి వాడుకుని ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చేస్తే తీసుకోవడానికి. బావా ప్లీజ్ బావా, 3 నిమిషాలే కదా బావా, పర్మిషన్ ఇవ్వు బావా. ఏయ్, ఇదేమన్నా స్కూల్ లీవ్ అనుకున్నావా పర్మిషన్ ఇవ్వడానికి? కానీ ఈ లోకంలోనే చేసుకోబోయే వాడి దగ్గరికి వచ్చి నేను వెళ్ళి ఇంకొకరితో డ్యూయట్ వేసుకొస్తాను, ప్లీజ్ ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి అని అడిగిన మొదటి మరదలవి నువ్వే. ఇద్దరు నా కళ్ళ ముందు నిలబడకండి. ఇదిగో మీరు కోరని పాట. ఏమిటండి చూస్తున్నారు? కాస్త వయసు పెరిగినా కూడా మొహంలో అమాయకత్వం అలాగే ఉంది మహాలక్ష్మి. ఆహా, గళ్ళ చీర కట్టుకొని కనకాంబరాలు తల్లో పెట్టుకొని